ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ఇలారా బాగున్నారా? లేచారా? ప్రార్థన చేసుకున్నారా? నిన్న ఆదివారం ఎలా జరిగింది? బాగా జరిగిందా? ఆరాధనకి వెళ్ళారా? మంచిది. ఉదయకాలం దేవుని వాక్యం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం, అన్యజనులు ఆచారములు మీరు అభ్యసింపకుడి. అన్యజనుల ఆచారములు మీరు అభ్యసింపకుడి. జాగ్రత్త వినాలి మాట. అన్యులు వేరు, ధన్యులు వేరు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు, దేవుడు కాదన్నవారు అన్యులు. గమనించాలి ప్రియులారు. వాళ్ళకి పాపం యేసుప్రభు గురించి తెలియక చాలా పనులు చేస్తుంటారు. జీవం గల దేవుని తెలుసుకుని కూడా ఈ దినాల్లో చాలామంది అన్యులు చేసే ఆచారాలు అభ్యసిస్తున్నారు, ఆ ప్రకారంగా నడుస్తున్నారు. గమనించాలి ప్రియులారా. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి ఆచారాలు మీరు అభ్యసింపకూడదు. వాళ్ళకి తెలియక చేస్తున్నారు. అన్యులు చేసే పనులు వాళ్ళకి తెలియదు. జీవం కలిగిన దేవుడు యేసు అన్న సంగతి వారికి తెలియదు. ఆయనే సృష్టికర్త అన్న సంగతి వారికి తెలియదు. కొంతమంది తెలియక చేస్తున్నారు. వాళ్ళు చేస్తే చేశారు. వాక్యం తెలిసి, బైబిల్ తెలిసి, అన్నీ తెలిసి వీళ్ళు కూడా ఏ పనులు చేస్తున్నారు. గమనించాలి. చర్చికి వెళ్తుంటారు, తాళ్ళు కడుతుంటారు. చర్చికి వెళ్తుంటారు, బొట్లు పెడుతుంటారు. చర్చికి వెళ్తుంటారు, మరి అన్య ఆచారాలు ముహూర్తాలు చూసుకుంటారు. ముహూర్తాలు గమనించాలి. ఏమంటే ఏమాత్రమైన జ్ఞానం ఉంటే, బైబిల్ వాక్యం తెలిస్తే అటువంటి పనులు చేయొచ్చా? ఆదికాండంలో దేవుడు అంటాడు, ప్రతిరోజు మంచిదే అంటున్నాడు. ప్రతిరోజు మంచిదే. మరి దినాలు ముహూర్తాలు చూసుకుంటున్నారు. అంటే క్రైస్తవులు కూడా, దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా ముహూర్తాలు చూసుకొని కార్యాలు ప్రారంభిస్తున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఇర్మియా గ్రంథంలో, వాళ్ళు చేసే పనులు మీరు చేయొద్దు. వాళ్ళు తెలియక చేస్తున్నారు. వాళ్ళకి నిజమైన దేవుడు, జీవం కలిగిన దేవుడు యేసు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. కాబట్టి నీవెందుకు అలా చేస్తున్నావు? చాలామంది వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. వాళ్ళు అంటారు, మేము చేసే పనులు వాళ్ళు చేస్తున్నారని అంటారు. సిగ్గు లేకుండా, గమనించాలి, పౌరుషం లేకుండా, రోషం లేకుండా వీళ్ళు అదే పనులు చేస్తున్నారు. తాళ్ళు కట్టుకుంటారు, ఏమండి, ముహూర్తాలు పెట్టుకుంటారు. ఈ గుమ్మం ఇక్కడ తీసేసి ఆ గుమ్మం అక్కడ పెట్టాలంటారు. ఈ తలుపు అక్కడ తీసేసి ఆ తలుపు ఇక్కడ పెట్టాలంటారు. వాళ్ళు చేస్తారు. వాళ్ళు తెలియదు. వాక్యం తెలుసు, అన్నీ తెలుసు. నువ్వెందుకు పిచ్చి పనులు చేస్తున్నావు? అంటే దేవుడి మీద నమ్మకం లేదా? దేవుడు అంటే విశ్వాసం లేదా? గమనించాలి ప్రియులారా. చాలామంది చేసే పొరపాట్లు అయ్యాయి. ముహూర్తాలు చూసుకుని చచ్చిపోయినప్పుడు ముహూర్తం చూసి చచ్చిపోతున్నాడు. ఆ చచ్చిపోయాడు యాక్సిడెంట్లు అయిపోయింది. నిన్న 4 చనిపోయారు కాకినాడలో. యాక్సిడెంట్లో నిన్న శనివారం సాయంత్రం 4 చనిపోయారు. వాళ్ళు ముహూర్తం చూసి చచ్చిపోయారా? పుట్టేవాడికి ముహూర్తం ఉందా? పలానా టైంలో పుట్టాలని? పుట్టేటప్పుడు లేని టైము ముహూర్తం, చచ్చిపోయేటప్పుడు లేని ముహూర్తం, మధ్యలో ఇయ్యండి. చాలామంది చేసే పొరపాట్లు ఇయ్యే. బైబిల్ వాక్యం తెలియని వాళ్ళు, దేవుడు తెలియని వాళ్ళు చేశారంటే వేరే సంగతి. వారు అన్యులని ఇక్కడ బైబిల్ చెప్తుంది. వారు తెలీదు పాపం. ఇవన్నీ తెలిసి కూడా చాలామంది దినాలు అదే పని చేస్తున్నారు. సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి కనుక్కొని మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అయ్యా పలానా టైంలో మీరు గుమ్మం పెట్టాలి, 7 గంటలకి, 3 గంటలకి, తెల్లవారుజామున 5ంటికి. నీ పాస్టర్ గారు పాపం అయ్యో చర్చికి రారేమని భయపడి వెళ్ళిపోతాడు. ఈయన ఖండించడం లేదు, బుద్ధి చెప్పడం లేదు. గమనించాలి పిల్లలు. చాలామంది చేసే తప్పుడు పనులు అయ్యాయి. దానివల్ల వారికి ఏం కలిసి వస్తుంది? శాపం తప్ప. గమనించాలి పిల్లరా. చాలా జాగ్రత్తగా మెలుకు కలిగి అన్ని జనుల ఆచారములు మీరు అభ్యసింపకుడి. ఏమండి, ఇది కట్టినప్పుడు వాళ్ళు గుమ్మడికాయ కడతారు. గుమ్మడికాయ ఎన్ని రోజులు ఉంటుంది? 3వ రోజున పాడైపోద్ది అండి. మరి కుటుంబం పాడైపోయినట్టేనా? నిమ్మకాయలు కడతారు ఒకటి బండికి. నిమ్మకాయలు ఎన్ని రోజులు పచ్చగా ఉంటాయి? 3వ రోజు అవి ఎండిపోతాయి. 3వ రోజు ఎండిపోతాయి. అంటే చాలామంది చేసే పొరపాటు తెలియక కొంతమంది చేస్తే, తెలిసి కూడా కొంతమంది వాక్యం తెలిసి, బైబిల్ తెలిసి కూడా వీళ్ళు కూడా అదే పిచ్చి పనులు చేస్తున్నారు. ఉదయకాలం ప్రియులారా, యేసు స్వరం ద్వారా గమనించు. అన్యజనుల ఆచారములు అభ్యసింపొద్దు. పౌరుషం కలిగి, రోషం కలిగి దేవుని కోసం జీవించి. అంతేగాని వాళ్ళు చేసే పిచ్చి పనులు నువ్వు చేస్తే నీకు వాళ్ళకి తేడా ఏముంది? నువ్వు వాళ్ళకి చెప్పాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతిరోజు మంచిదే. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి క్షణం కూడా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. శాపం నీ దగ్గరికి రాదు, నీ ఇంటి మీదకి రాదు. దేవుడు నీతో ఉంటాడు కాబట్టి రాదు. అంతేగాని నువ్వు తాళ్ళు కట్టుకొని, అవి కట్టుకొని, ఈ కట్టుకొని, లేదంటే ఏవో కట్టుకొని ఇంటికి ఇవన్నీ కట్టుకుంటే దానివల్ల నీకు ఫలితం ఉంది. గమనించాలి ప్రియులారా. యేసుప్రభులో ఉన్న నువ్వు ఆరాధించే దేవుడు శక్తిమంతుడు. నువ్వు ఆరాధించే దేవుడు బలమైన దేవుడు. నువ్వు ఆరాధించే దేవుడు నిరంతరం నిలిచే దేవుడు. కనుక ఉదయకాలం యేసు స్వరం ద్వారా అన్య ఆచారములు అభ్యసింపకుడి. వాళ్ళు చేసే పనులు మీరు చేయకండి. వారు తెలియక చేస్తున్నారు, మీరు తెలిసి చేస్తున్నారు. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఆచారాలు అభ్యసిస్తున్నావా? పెళ్ళికి ముహూర్తాలు,
పెళ్ళికి ముహూర్తాలు, ఆ ముహూర్తం చూడకపోతే భార్య భర్తలు బాగోరేమో అని ఉద్దేశం. గమనించాలి పిల్లలు. నేను చాలా పెళ్ళిళ్ళు అమావాస్యలో పెళ్లి చేశాను. అమావాస్య టైంలో పెళ్లి చేశాను నేను. హాయిగా ఉన్నారు వాళ్ళు, కుటుంబాలు చాలా బాగున్నాయి. ఏమంటే చాలామంది దినాలు చూసుకుంటారు. పలానా రోజు మంచిది, పలానా రోజు మంచిది, ఏది మంచిది? నీ హృదయం మంచిదైతే అన్నీ మంచివే, అంతే. నీ హృదయం చెడ్డదైతే అన్నీ చెడ్డే. ముందు అది చూసుకో. అది చూసుకోకుండా ఇవన్నీ లెక్కలు వేసుకొని చాలామంది చేసే పొరపాట్లు. చాలామంది దినాలు చూస్తున్నాం, చాలామంది చూస్తున్నాం. అన్ని ఆచారాలు అభ్యసించి వారి దేవుని శాపానికి గురవుతున్నారు. బైబిల్ వాక్యం తెలిసి అన్నీ తెలిసి కూడా తెలియని వాళ్ళు చేశారంటే వేరే సంగతి. వీళ్ళకి అన్నీ తెలిసి అదే పని చేస్తున్నారు. ఉదయకాలం ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ. దేవుని వాక్యం సెలవుస్తుంది, వారి ఆచారాలను అభ్యసింపకుడి, వారు చేసే పనులు మీరు చేయకుడి. షడ్రక్ మేషక్ అబేదనగో విగ్రహాన్ని నమస్కారం చేయనప్పుడు ఏమన్నారు? మేము జీవం కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాం, కానీ ఆ విగ్రహం మేము నమస్కారం చేస్తాం. ఖచ్చితంగా చెప్పేశారు వాళ్ళు. మేము చేయమన్నారు. మేము ఆ పని చెయ్యం, మేము అలా చేయము అన్నారు. చెప్పగలుగుతున్నావు నువ్వు అలా చేయమని? మేము ఆ టైప్ చేయమని, ఆ ప్రకారం మేము చేయమని. చాలామంది చేసే పని అంతే. ఏంటంటే మేస్త్రి గారు, మీ ఇల్లు కట్టేవాళ్ళు మేస్త్రి గారి మీద తోసేస్తారు. ఏంటంటే మాకు తెలుసండి, మేస్త్రి గారు చెప్పారండి. 8 గంటలకు గుమ్మ పెట్టమన్నారండి మేస్త్రి గారు. మేస్త్రి గారు ఎవరు? నువ్వు ఇల్లు కట్టుకుంటే ఇల్లు నీది, ఇల్లు నీ ఇల్లు, నువ్వు చెప్పలేవా? మేస్త్రితో చెప్పలేవా? ఇదేంటిది నా ఇల్లు, ఈ టైంకి ఏంటి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు? చాలామంది అంతేండి, వారి జీవితాలు చేసే పనులు అన్ని ఆచారాలు అభ్యసింపొద్దని ఇర్మియా గ్రంథంలో స్పష్టంగా ఇర్మియా ద్వారా పలుకుతున్నారు. అభ్యసిస్తే ఏమవుద్దండి? ఆనాడు ఇశ్రాయేలుకి ఏమైంది? వారి అందరి మీదకి శాపం వచ్చేసింది, దేవుని ఉగ్రత వచ్చేసింది. జాగ్రత్త సుమ్మ. పాలు పొంగించాలి, ఇల్లు కట్టినట్టు పాలు పొంగించాలి. ఎవరో బైబిల్ వాక్యం తెలియని వాళ్ళు, దేవుని వాక్యం తెలియని వాళ్ళు, దేవుడు తెలియని వాళ్ళు చేసేది వేరే సంగతి. ఏమంటే క్రైస్తవులు అనబడిన వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. ఒక ఇంట్లోకి వెళ్తే ఓపెన్ చేతి లోన ప్రతిష్ఠ చేసి లోనికి వెళ్తే ఏముందండి, ఇటుకల మీద చిన్న కొండ ఉంది. ఏంటంటే ఏడమ్మా అని అడిగితే వాళ్ళు అంటారు పాలు పొంగించామండి. మేం కాదండి, మేము పొంగించలేదండి, మా ఆడపడుచు పొంగించిందండి. ఆడపడుచు పొంగించిందండి. ఎందుకమ్మా పొంగించడం? అదేనండి పరమాణం. పాలు పొంగితే కదండి, పాలు పొంగితే సంసారం పొంగుద్దండి. పొంగిన పాలు ఇందులోకి వెళ్తాయి, అగ్గిలోకి వెళ్తాయి. సంసారం అగ్గిలోకి వెళ్తుందా? చాలామంది అండి తెలియక చేస్తే వేరే సంగతి, కానీ తెలిసి కూడా చాలామంది దేవుడిని నమ్ముకొని కూడా ఇదే పనులు చేస్తున్నారండి. ఈ మాటలేదు వీళ్ళు ఎంత చెప్పినా ఏం చేసినా అది తప్పు అంటే తెలియట్లేదు. వాక్యం తెలిసి, బైబిల్ తెలిసి కూడా వీళ్ళు కూడా అదే పనులు చేస్తున్నారు. గమనించు, వీళ్ళు కూడా అదే పని. వాళ్ళకేం తేడా లేదు. వాళ్ళు చేసే పనులు వీళ్ళు చేస్తున్నారు. ఇంకెందుకు చర్చికి వెళ్ళడం ఎందుకు? ప్రార్థన చేయడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు నీకు? ఖచ్చితంగా నిలబడాలి. మేము జీవం గల దేవుడిని ఆరాధిస్తున్నాం. షడ్రక్ మేషక్ అబేదనగో చెప్పేశారు, మేము ఆరాధించేమంత శక్తిమంతుడు, అవర్ గాడ్ ఇస్ మైటీ గాడ్. మేము ఆ పని చేయమన్నారు వాళ్ళు. అగ్నిలో పడేసి దేవుడు వచ్చాడు కదా, వస్తాడు. నువ్వు నిలబడితే దేవుడు వస్తాడు నీకోసం. పిల్లలు గమనించండి, కొంతమంది చేస్తే తెలిసి కూడా కొంతమంది చేస్తున్నారు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ. ఎన్నాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ ఇక నుంచైనా వాక్యానుసారంగా ప్రభువుని నమ్ముకొని నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడే మంచిది. ఏ రోజు నువ్వు ప్రార్థన పూర్వకంగా ప్రారంభిస్తే ఆ రోజే మంచిది. బైబిల్ చెప్తుంది ప్రతిరోజు మంచిది అంట. ఆదికాండంలో ఉంది. దేవుడు అంటున్నాడు ప్రతిరోజు మంచిదే, చెడ్డ రోజులు ఏం లేవు మనకి. మన చేతులారా కావాలని చేసుకుంటే చెడ్డ రోజులు అవుతాయి, కానీ నిజానికి ప్రతిరోజు మంచిదే. ఎవ్రీడే ఈజ్ గుడ్ డే. దేవుడు చెప్పాడు బైబిల్ ఆదికాండంలో ప్రతిరోజు మంచిదే అన్నాడు ఆయన. మరి మనం ఎందుకు ఈ పనులు చేస్తున్నాం? వాళ్ళు ఏదో తెలియజేశారు, నువ్వు అన్నీ తెలిసి, బైబిల్ తెలిసి, వాక్యం తెలిసి, అన్నీ తెలిసి ఇటువంటి పనులు చేస్తే నీ మీదకి వచ్చేది శాపమే. గమనించాలి. ఆనాడు ఇశ్రాయేలు మీదకి దేవుని కోపం వచ్చింది. అన్యులు చేసే పనులు చేశారు, దేవుని కోపం వచ్చింది. వీళ్ళని గమనించాలి. కాబట్టి మనం ఆరాధించే దేవుడు శక్తిమంతుడు, జీవం కలిగిన దేవుడు. ఆయన తెలుసుకో, ప్రార్థన పూర్వకంగా ప్రారంభించి ఏదైనా సరే పాస్టర్ గారితో చెప్పి పాస్టర్ గారు ప్రార్థన చేయించుకుని ఆ కార్యక్రమం చేపట్టు అద్భుతంగా జరుగుతుంది. దేవుడు చేస్తాడు, ఆయన శక్తిమంతుడు. వారు తెలియక చేస్తున్నారు, తెలిసి కొంతమంది చేస్తున్నారు. గమనించాలి. ఇక నుంచి మనసు మార్చుకొని ప్రభువాన్ని క్షమించు, నీ మాట ప్రకారం జీవిస్తాం. వాళ్ళు చేసే ఆచారాలు మాకొద్దు, వాళ్ళు చేసే పద్ధతులు మాకొద్దయ్యా. నువ్వు చెప్పినట్లే మేము చేస్తామని తీర్మానం చేసుకో.
ప్రభు మాట ప్రకారం వెళ్ళు. నేను 3 మందిరాలు కట్టాను, 2 కట్టేసాను, 3ది కూడా పూర్తి అయిపోతుంది. ప్లాన్ ప్రకారం కట్టడం, ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ కాకుండా ఇది ఎలా పెట్టండి, అది ఎలా పెట్టండి, కిటికీ ఎదురుగా కిటికీ, గుమ్మానికి ఎదురుగా గుమ్మం అండి. ఏ పద్ధతిలో ఉండడం తప్పంటలేదు, ఉండాలి. కానీ మనం ఆ ప్రకారమే ఆలోచిస్తే మాత్రం దేవునికి కోపానికి గురైపోతాం. ఆలోచించండి. అన్య ఆచారాలు అభ్యసింపకుడి. గమనించారు. యేసుప్రభుకు అప్పచెప్పి ఆయన చూసుకుంటాడు ఏదైనా సరే. ఆయన శక్తిమంతుడు కాదా? ఆయన నిజమైన దేవుడు కాదా? ఏమండి, మనల్ని మన కుటుంబాన్ని కాపాడలేడా? శాపం నీ మీదకి రాకుండా ఆనాడు మోషే ఏం చేశాడు? గొర్రె పిల్ల రక్తం మీ ఇళ్ళ మీద ఉండాలన్నాడు. అనగా రక్షణ కలిగి మీరుంటే చాలు. ఏ శాపం మీ గుడారం సమీపించదు. ఏ శాపం మీ మీద గుడారం సమీపించదు. అలా కాకుండా నువ్వు ఇష్టానుసారం చేస్తే ఖచ్చితంగా శాపం అనిపిస్తాం. కాబట్టి ఇక్కడి నుంచి బుద్ధి తెచ్చుకొని అన్య ఆచారాలు మానేసి అన్యుల ప్రకారం నడవక, దేవుడు ఏం చెప్పాడు, బైబిల్ ఏం చెప్తుంది, దాని ప్రకారం నాడు. దేవుడు నేను దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. ఆ రకంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు దిగుతాడు, నీ దగ్గర ఉంటాడు, నీ పక్కనే సహవాసం చేస్తాడు. ఆయన నిన్ను మెచ్చుకుంటాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు. కాబట్టి అన్య ఆచారాలు ఇర్మియా 10:2 ప్రకారంగా అన్య ఆచారాలు అభ్యసింపకుడి. వాళ్ళు చేసే పనులు, పిచ్చి పనులు మీరు చేయకండి. వాళ్ళు తెలియక చేస్తున్నారు, మీరు తెలిసి చేస్తున్నారు. ఒకప్పుడు నేను చేశాను తెలియక, ఎన్నెన్నో రకాలుగా చేశాను, ఎన్నో పూజలు చేశాను, ఎంతోమంది దేవతలను ఆరాధన చేశాను. ఏమండి, చివరికి యేసుప్రభు జీవం కలిగిన దేవుడని తెలుసుకున్నాను, శక్తిమంతుడని తెలుసుకున్నాను, స్వబ్రతుకులో ఉంటే నేను బ్రతికించాడని తెలుసుకున్నాను. ఆయన వెంబడిస్తున్నాను. నీవు కూడా అంతే తెలుసుకో. వాళ్ళు తెలియకపోతే ఇక్కడి నుంచైనా ఆయన గొప్ప దేవుడిని తెలుసుకో. ఆయన నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నిన్ను ఓదారుస్తాడు. ఆ రకంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయను కాక. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. యేసు స్వరం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిని సమృద్ధిగా దీవిస్తాను. షేర్ చేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. వచ్చే నెల 26, 27, 28 అద్భుతమైన ఉజ్జీవ సభలో ఉపవాస ఉజ్జీవ మహాసభ జరుగుతున్నాయి. సిద్ధపడండి, ఇప్పటి నుంచే ప్రారంభించేయండి. దేవుడు సమృద్ధిగా దీవించునుగాక.